ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. రూపాయి కూడా విలువ ఉండదండి. ఈ రబ్బర్కి మనకు ఫ్రీగానే వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాంటి రూపాయి కూడా విలువ లేని రబ్బర్ని ఇన్ని విధాలుగా ఉపయోగించి మనం ₹100 అనేది సేవ్ చేసుకోండి. అదేంటియో చూసేద్దాం. ఇప్పుడైతే చూసేద్దామండి. చీజ్ ప్యాకెట్ కొన్నప్పుడు కవర్లో వస్తాయి కదండి, అయితే అవి వాడేసుకున్న తర్వాత ఇలా కొనేది మిగిలిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసామనుకో ఒక దగ్గర ప్యాకెట్ లాగైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి సోప్ బాక్స్లు ఎవరైనా వాడుతూ ఉన్నాం అనుకోండి, సోప్ డైరెక్ట్గా కనుక కింద పెట్టేసామనుకోండి త్వరగా వాటర్ వెళ్ళిపోయి ఎక్కువ సోప్ అరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాగ యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసామనుకోండి సోప్ కింద అంటకుండా ఉంటుంది, వాటర్ కూడా నిలవకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ మనకి పైన క్యాప్ త్వరగా తీయాలంటే ముఖ్యంగా ఇలాంటి జారేవి ఏమైనా అంటే అసలు త్వరగా రావు కదండి, అలా జారకుండా త్వరగా మనం క్యాప్ తీసిన ప్రతిసారి త్వరగా రావాలనుకుంటే మాత్రం ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసామనుకోండి క్యాప్కి, మనకి ఈజీగా అయితే క్యాప్ తీస్తాం ప్రతిసారి ఈజీగా అయితే వస్తుంది. స్టిప్ వచ్చేసి మిక్సీ జార్లు ఈ రబ్బర్ ఉంటుంది కదమండి, గ్యాస్ కటర్, అది కొన్నిసార్లు లూజ్ అయిపోతూ ఉంటుంది కదా, మనం ఏది వేసినా కానీ బయటికి చిందుతూ ఉంటుంది. అలా చిందకుండా ఉండాలి అనుకుంటే యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టి కనుక మిక్సీ వేసామనుకోండి లూజ్ అయినా కానివ్వండి బయటికి చిందటం అనేది జరగదు. నెక్స్ట్ స్టిప్ వచ్చేసి టూత్ పిక్ ఉంటుందండి, టూత్ పిక్కి ఇలాగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసేయండి. ఎందుకు ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, మన నెయిల్స్ షేప్ చేసుకుంటున్నా కానీ లేదా చిన్నపిల్లలకి కట్ చేయాలన్నా కానివ్వండి నెయిల్ కటర్ కొంచెం షార్ప్గా ఉంటుంది, ఎక్కువ కట్ అవుతుందని భయం వేస్తూ ఉంటుంది కదా, ఈ విధంగా టూత్ పిక్ కనుక పెట్టేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కట్ చేసుకున్నామే అనుకోండి ఎక్కువ అనేది కట్ అవుదని ఈ విధంగా మనకి చిన్నపిల్లలకి ఈజీగా కట్ చేసుకో, మన నెయిల్స్ కూడా ఈజీగా అయితే షేప్ చేసుకో. నెక్స్ట్ టిప్ వచ్చేసి రిమోట్స్ ఉంటాయి కదండి, రిమోట్స్ ఏదో ఒక టైంలో మనకి చేతిలోంచి కింద పడిపోతూనే ఉంటుంది కదండి, కింద పడినా కానివ్వండి పగలకుండా ఉండాలంటే ఇలా న్యూస్ పేపర్ పెట్టేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేస్తామనుకోండి కింద పడినా కానివ్వండి ఆ పేపర్కి తగులుతుంది కానీ రిమోట్ అనేది పగలదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫస్ట్ టైం ఎవరైనా వడకాని గారి కానీ చేస్తున్నారే అనుకోండి, మనకేంటంటే త్వరగా షేప్ అనేది రాదు. ఎట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే నూనెలో ఎవరికైనా వేయాలంటే భయం ఎవరికైనా ఉందని ఈ విధంగా గ్లాస్కి ఒక కవర్ అయితే పెట్టేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసారనుకోండి మనం వడేయడానికి ఈజీగా అయితే ఉంటుందండి. ఎట్ ద సేమ్ టైం షేప్ కూడా నీట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకునేది ఉంటుంది కదండి లిక్విడ్, ఈ లిక్విడ్ ఏంటంటే మనం డైరెక్ట్గా కనుక ఉంచామో అనుకోండి ఎక్కువ క్వాంటిటీ అమౌంట్లో అయితే పడిపోతూ ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళని ఎక్కువ ఒకటే ప్రెస్ చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఎక్కువ పడకుండా ఎంత కావాలంటే తక్కువ పడాలి అనుకుంటే మాత్రం ఇలా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసామనుకోండి వాళ్ళు ప్రెస్ చేసిన ప్రతిసారి చాలా తక్కువ క్వాంటిటీ అయితే పడుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గ్లాసులు అయితే ఉంటాయి కదా, పిల్లలకి పాలు ఇవ్వాలంటే చాలా భయం వేస్తూ ఉంటుంది కదండి, ఎక్కడ జారిపోయి పగిలిపోతుందని ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కనుక వాళ్ళకి పాలు ఇచ్చాము అనుకోండి ఇప్పుడు ఏంటంటే స్లిప్పరీగా ఉండడం జరగదండి, చాలా గ్రిప్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే లైక్ కూడా వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇవి ఏంటి అని అంటే కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి క్యాప్కి బాటిల్కి మధ్యలో వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఇలా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసి బాగా టైట్గా 2 సార్లు వేసేసి ఆ తర్వాత చూసామనుకోండి మనకి లీకేజ్ అనేది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్ట్ కనుక పిల్లలు వేసుకున్నారే అనుకోండి అది వాళ్ళు తినేటప్పుడు కానివ్వండి లేదంటే హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ఆట ఆడుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అట్ ద సేమ్ తడిచిపోతుంది, మురికి కూడా ఎక్కువ అంటుతూ ఉంటుంది కదండి, అలా జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసి కొంచెం కనుక ఫోల్డ్ చేసాము అనుకోండి ఆ ఫోల్డింగ్ ఉండడం వల్ల షర్ట్ అండ్ స్లీవ్స్ అనేది ముందుకు పడకుండా ఉంటాయి, సేమ్ టైం తడవకుండా కూడా ఉంటుంది అండ్ అలానే మనకి మురికి కూడా అంటకుండా అయితే ఉంటుంది, మంచి డిజైన్ కూడా ఉంటుంది. అదేదో యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టామన్నట్లు కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీకి మనకు వైర్కి ఈ విధంగా మిక్సీకి చుట్టూ కనుక యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని వైర్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి వైర్ ప్లగ్ అనేది ఒక దగ్గర ఫిక్స్ అయి ఉంటుందండి, లేదు అనుకోండి ఊరికి కింద పడిపోతూ ఉంటుంది కదా, అలా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసి వైర్ కనుక ఫిట్ చేసాము అనుకోండి మనకి చూడడానికి నీట్గా ఉంటుంది, కింద కూడా అయితే పడకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని నచ్చితే మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్నవి జార్లుగా ఉంటాయి కదండి, వీటిలో చిన్న స్పూన్స్ కనుక లేవు అనుకో మన ఇంట్లో అవైలబుల్గా పెద్ద స్పూన్ అయితే పట్టదు కదండి, అలాంటప్పుడు మనకు స్పూన్ వెతుక్కునే పని లేకుండా ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక బాటిల్కి పెట్టేసామనుకోండి మనకు అవసరమైనప్పుడు ఈజీగా స్పూన్ వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు సాక్స్లు వేసుకుంటూ ఉంటారు కదండి, ఒకవేళ సాక్స్లు మీకు పైన ఉన్నది ఆ పార్ట్ లూజ్ అయింది అనుకోండి పిల్లలు వేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి బ్లాక్ హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా అది పెట్టేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసాము అనుకోండి రబ్బర్ బ్యాండ్ పెట్టినా కానీ మనకి రబ్బర్ బ్యాండ్ పెట్టినట్టు కనిపించదు, ద సేమ్ టైం లూజు ఆ ప్లేస్ అనేది లూజ్ లేకుండా ఉంటుంది. కొత్త సాక్స్లో అయినా కానివ్వండి ఇట్లా పెట్టడం వల్ల లూజ్ అనేవి లేకుండా అయితే ఉంటాయండి, బట్ పిల్లలు కంటిన్యూస్ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ రబ్బర్ బ్యాండ్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కర్చీఫ్లు ఉంటాయి కదండి, హ్యాండ్ కర్చీఫ్లు, వీటిని కనుక బట్టలతో పాటు వాషింగ్ మిషన్లో వేసాము అనుకోండి
మొత్తం వాష్ అయిపోయిన తర్వాత మనం తీసి ఆరబెట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్టలు ఎక్కడ ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఇలాంటి చిన్నవి ఏమన్నా ఉన్నాయి అనుకో, కర్చీఫ్లు కానివ్వండి, లేదంటే చిన్న చిన్న నాప్కిన్స్ కానీ, వీటి విధంగా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ ఉంటే యూజ్ అంత రబ్బర్ బ్యాండ్, లేదంటే ఈ విధంగా అయినా కట్టి పెట్టేసాము అనుకోండి, చివర్లు ముడి వేసాము అనుకోండి, బట్టలతో పాటు వాష్ అయినా కానివ్వండి వీటిని అంటే మనకు సపరేట్ ఒక బంచ్ లాగా ఉంటుంది కాబట్టి తీసి ఆరబెట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చెప్పులు ఉంటాయి అనుకోండి, ఇవేంటి అంటే ముందున్నవి కొంచెం లూజ్గా ఉంటాయి కదండి, అలాంటప్పుడు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే ఇలాగని యూజ్ అంత రబ్బర్ మూడింటికి కలిపి పెట్టేస్తారు అనుకోండి, మనకు ముందు అనేది లూజ్గా ఉండదండి, నడవడానికి కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మీ ఇంట్లో ఈ విధంగా ఉండే డబ్బా కనుక ఉంది అనుకోండి, దీనికి ఏంటంటే క్యాప్కి ఈ విధంగా రబ్బర్ అనేది వస్తూ ఉంటుంది కదండి. ఈ రబ్బర్ కొన్నిసార్లు ఏదైనా లూజ్ అయింది అనుకోండి, మనంగా వాడగా ఏదంటే లూజ్ అయిపోయి క్యాప్ అనేది లోపల పెట్టిన ఫుడ్ ఐటమ్ అనేది ఏమవుతుందో గాలికి మెత్తబడిపోతూ ఉంటాయి కదండి. అలా మనకి మెత్తబడకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పై కనుక పెట్టేస్తాం అనుకోండి, క్యాప్ని గాలి అనేది వెళ్ళకుండా ఉంటుంది, మన ఫుడ్ ఐటమ్ పాడవకుండా అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి మాప్ స్టిక్ దండి. ఇది ఆల్రెడీ ఇరిగిపోయింది ఉంటుంది కదా ముందు అనేది, ఆ ముందు ఇరిగిపోయిన దాన్ని స్టిక్ ఒకటే ఉంచానండి, ముందు పడేసేది. అయితే మనకి ఎప్పుడైనా ఆ టైంకి మనకి మాప్ అవైలబుల్లో లేదు అనుకోండి, ఈ విధంగా పాత టీషర్ట్ ఏదైనా ఉంది అనుకోండి, పాత టీషర్ట్కి నిజంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఆ టైంకి మనకు మాప్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. లేదు అంటారు కొంతమంది ఏంటంటే చిన్న పిల్లలు చంటి పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏంటి కింద వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు మీకు ఎవరికైనా సరే ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే మాప్ ఇష్టం లేదు అనుకోండి, ఈ విధంగా ఖచ్చితంగా స్టిక్ ఏదైనా ఉందంటే టీషర్ట్ పెట్టేసి మాప్ స్టిక్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు. స్టిప్ వచ్చేసి నిమ్మకాయ సగం మిగిలిపోయింది అనుకోండి, దీన్ని ఈ విధంగా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఆ ఫ్రెష్నెస్ లేకుండా ఉంటుంది కదా, కొంచెం డ్రై అయిపోయినట్లు అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఏదైతే మనం పీస్ కట్ చేసామో దాన్ని కూడా ఈ విధంగా పెట్టేసేసి యూజ్ రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము అనుకోండి, నిమ్మకాయ ఈ విధంగా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో అయితే ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఇలాంటి సింపుల్ చిట్కాల కోసం రబ్బర్ బ్యాండ్ చాలా ఉపయోగపడుతుందండి. దీనికోసం స్పెషల్గా మనం వేరే వస్తువును కొనాల్సిన అవసరమే లేకుండా పడేద్దాం అనుకున్న దాన్ని రీయూజ్ చేసిన వాళ్ళు అయితే అవుతాం. స్టిప్ వచ్చేసేసి మనకి ఇడ్లీ రవ్వలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలా ప్యాకెట్లో ఏ ప్యాకెట్ అయినా తీసుకొచ్చుకున్న రోజు మొత్తం అయిపోదు కదండి. దీన్ని ఏం చేస్తాం, డబ్బాల్లో కొంతమంది అయితే పోసుకుంటూ ఉంటారు కదా. అయితే డబ్బాల్లో కూడా మనకి ఖాళీ లేదు అనుకోండి, దీన్ని ఇలాగే వదిలేస్తూ ఉంటాం కదండి. డైరెక్ట్గా వదిలేస్తాము అనుకోండి, మనకి గాలి వెళ్ళిపోయి త్వరగా పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం కింద పడినా కూడా మొత్తం కింద ఒలిగిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు రూపాయి మనకి కొనే పని అవసరం లేని యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ని తీసుకొని వచ్చి ఈ విధంగా పెట్టేసాము అనుకోండి, కింద పడినా కానివ్వండి అది కింద ఒలికిపోవడం అనేది జరగదండి. మనం ₹100 అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలాంటి ప్యాకెట్స్కి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసి. ఐ హోప్ టిప్ అన్ని నచ్చినాయి అని అనుకుంటున్నానండి. ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయని, ఇంకా బోల్డ్ యూజెస్ అయితే ఉన్నాయని మనకి యూజ్ రబ్బర్ బ్యాండ్స్ వల్ల. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూజ్ అంత రబ్బర్ బ్యాండ్స్ని పడేయకుండా ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి, వీటన్నిటికైతే మనం అయితే ఉపయోగించడానికి సూపర్గా అయితే వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు యూస్ఫుల్గా అనిపించినాయి అని అనుకుంటున్నాను. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పటి వీడియోలో మంచి టిప్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్ అయితే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.